హాయ్ అండి, హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో శివరాత్రి రోజున పూజ ఏ విధంగా జరుపుకోవాలి, ఈ పూజలో నారికేల దీపం ఎలా ప్రతిష్ఠించుకోవాలి, శివరాత్రి పూజ విశిష్టత విధానం కథ మీకు తెలియజేయబోతున్నానండి. ముందుగా ఈ శివరాత్రిని మనం మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి రోజున మనము శివరాత్రిని జరుపుకోవడం జరుగుతుందండి. ఈ శివరాత్రి చాలా గొప్పగా చేసుకోవడం జరుగుతుంది. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవ పడతారండి. ఆ గొడవకి కారణం బ్రహ్మ విష్ణువును చూడడానికి అని చెప్పి వైకుంఠానికి వెళ్తాడండి. బ్రహ్మ రాకను గమనించిన విష్ణువు నిద్రపోతున్నట్టుగా నటిస్తాడు. ఆ నటనను అర్థం చేసుకున్న బ్రహ్మ, నేను వచ్చినా కూడా విష్ణువు నాకు విలువనివ్వకుండా అలాగే నిద్రపోతున్నాడు, నువ్వు లేచి కూర్చో అని చెప్తాడు. అప్పుడు విష్ణువు, నువ్వు నా నాభి యొక్క కమలం నుంచి జన్మించిన వాడివి, నువ్వు వస్తే లేచి కూర్చోవలసిన అవసరం లేదు అని చెప్తాడు. ఇద్దరికి మాట పెరిగి బాణాలు సంధించుకునేంత వరకు వెళ్తుందండి. అదంతా గమనించిన దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తారు. బ్రహ్మ విష్ణువు యుద్ధంలో జరిగితే ఆ యుద్ధ ఫలితము ముల్లోకాలను కాల్చేస్తుంది, మీరు ఈ ఉపద్రవాన్ని ఆపండి శివయ్య అని చెప్పి శివుని ప్రార్థిస్తారు. దానికి శివుడు వాళ్ళిద్దరి మధ్యన బాణాలు సంధించే సమయంలో ఒక అగ్నిస్తంభం లాగా వచ్చి నిలబడతాడు. అది తెలుసుకొని బ్రహ్మ విష్ణువు ఇద్దరు బాణాలను సంధిస్తారు. అప్పుడు ఆ బాణాలు ఆ అగ్నిస్తంభంలో కలిసిపోతాయి. అది చూసి కంగు తింటారు బ్రహ్మ విష్ణు ఇద్దరు. ఇదేంటి ఇలా జరిగింది అని. దాని సంగతి ఏంటో తెలుసుకుందామని చెప్పి బ్రహ్మ విష్ణువు వారి వాహనాలను ఉపయోగించి ఆది ప్రాంత అగ్ని స్తంభం యొక్క ఆది భాగానికి బ్రహ్మ, అగ్నిస్తంభం యొక్క కింది భాగానికి విష్ణువు బయలుదేరుతారు. అది ఎంత దూరం వెళ్ళినా కూడా ఆది అంతం అనేది వాళ్ళకి దొరకదు. ఆ విష్ణువు అది చాలా దూరం ప్రయాణించి ఇది నాతోని కాని పని అని చెప్పి మళ్ళీ తిరిగి యథా స్థానానికి వచ్చేస్తాడు. బ్రహ్మ మాత్రం వెళ్ళే దారిలో కామధేనువు, మొగలి పువ్వు వాళ్ళు కలిసి వారితో పరిచయం ఏర్పడుతుంది. వారితో స్నేహాన్ని పెంచుకొని ఒక ఒప్పందం కోర్చుకుంటాడు. నేను విష్ణువు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, అతనికి నాకు ఆది భాగం కనిపించిందని చెప్పి మీరు అబద్ధం చెప్పాలి అని చెప్తాడు. అప్పుడు కామధేనువు, మొగలి పువ్వు జరిగేదంతా చూసి వారికి తర్వాత పరిణామాలు అర్థం కాక సరే అని చెప్పి అబద్ధం చెప్తాము, దాంట్లో ఏముంది అని చెప్పి